सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः గురుర్దేవో మహేశ్వరః అనేటువంటి మాట మీ అందరూ చెప్పారు. ఇప్పుడు అలాగే మీ అందరూ కూడా రుకారః అంధకారోస్తు రుకారః తన్నిరోధకం అనేటువంటి విషయం కూడా మీలో చాలా మంది చెప్పారు. ఆ మాట మీకు తెలిసిన విషయమే. ఇది మనకన్నీ తెలుసు అని మనం ఎప్పుడు అనుకుంటామో మనకి గురువు యొక్క అవసరం ఉండదు. మనకి తెలియదు అనుకున్నప్పుడే గురువు యొక్క అవసరం కనబడుతుంది మనకి. కానీ మనకి తెలియదు అనే విషయం కూడా తెలియకుండా జీవనం గడిపేస్తావయ్యా అంటారు వ్యాస భగవానుడు. ఇవాళ వ్యాస పౌర్ణమి. వ్యాస భగవానుడికి పూజ చేయవలసినటువంటి రోజు. ఇక్కడ నమస్కారం పెట్టారు అంటే ఆ నమస్కారం వ్యాసుడికి చెందుతుంది. ఇక్కడ దండ వేశారు అంటే ఆ దండ వ్యాస భగవానుడికి. ఇక్కడ ఒక షాల్ కప్పారు అంటే ఆ షాలు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః అంటుంది గనక ఆ షాలు సాక్షాత్ విష్ణు భగవానుడికి సమర్పణ చేసినట్లు. ఇవాళ గురు పూజ అంటే గురు తత్వాన్ని ఒకసారి సమన్వయం చేసుకోండి, మననం చేసుకోండి అని శాస్త్రం చెప్తుంది. గురు తత్వం ఏమిటో మనలో చాలా మందికి తెలుసు. చీకట్లను పోగొట్టేవాడని, మార్గం చూపించేవాడని, ఇందాకెవరో చెప్పారు GPS లాంటి వాడని. ఇవన్నీ అక్కడ ఇక్కడ వినున్నాం. వాటి గురించి మనకి అవగాహన ఉన్నది. కానీ నాకు మార్గం చూపెట్టేవాడు కావాలి అని నేను ఎప్పుడు అనుకుంటాను? నేను ఒక ప్రయాణం ప్రారంభం చేయాలి అని ఎప్పుడు అనుకుంటాను? ఒక గమ్యం అంటూ నాకుంటే ప్రయాణం చేస్తాను. గమ్యం అనేది నాకు ఎప్పుడొస్తుంది? ఒక లక్ష్యం ఉంటే గమ్యం వస్తుంది. అంధకారం అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, ఏదో రాత్రి అయితే చీకటి అవుతుంది, లైట్ వేసుకుంటాం, పగలు మళ్లీ వెలుతురు వస్తుంది. పగలు రాత్రి సమానంగానే ఉంటాయి జీవితంలో. ఇప్పుడు ఒకవేళ రాత్రి ఉన్నా మళ్లీ 10 గంటలు అవుతే 12 గంటలు అవుతే వెలుతురు వస్తుంది. కాబట్టి చీకట్లు శాశ్వతం కావు అనుకుని మనం జీవితాలు గడిపేస్తూ ఉంటాం. నిజానికి ఆ ఏ చీకటి గురించి మాట్లాడుతున్నాడో అసలు ఆ చీకటి ఉన్నది అనేటువంటి ఆలోచన కూడా మానవులకు రాదు. వ్యాస భగవానులు ఏమంటారంటే, ఇవాళ నిజానికి ఆయనకి ఎందుకు పూజ చేస్తాము అంటే, చీకటి అనేది ఫలానా ఉన్నదయ్యా, నీ జీవితంలో చీకటి ఏమిటి అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే అని శంకర భగవత్పాదులు వారు చెప్పినట్లుగా, ఈ జనన మరణ చక్రాల్లో పడి ఎంతకాలం కొట్టుకుంటావయ్యా? ఇదంతా చీకటి. ఎందుకంటే కాసేపు సుఖం ఉంటుంది, కాసేపు దుఃఖం ఉంటుంది. దుఃఖం పోయి సుఖం వస్తుంది, సుఖం పోయి దుఃఖం వస్తుంది. పోనీ సుఖంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నటువంటి సమయంలో చలిమి మిగలదు, లేమి నిలవదు, కలకాలం ఒక రీతి గడవదు, నవ్విన కళ్లే చెమ్మగిల్లవా, వాడిన బ్రతికే పచ్చడిల్లదా అని ఒక ఇంటిలో మోదం, ఇంకొక ఇంట్లో ఖేదం. మన ఇంట్లోనే ఒకరోజు ఆనందం, ఒకరోజు దుఃఖం. ఆనందం వచ్చినప్పుడు సంతోషపడి ఉబ్బి తబ్బిబ్బైపోతాం, దుఃఖం వచ్చినప్పుడు బాధపడి కృంగిపోతాం. అనిర్వేద శ్రీయో మూలం రామాయణం చెప్తుంది ఈ మాట.
సుందరకాండలో హనుమంతుల వారితో చెప్పిస్తారు వాల్మీకి మహర్షి. ఎప్పుడైతే దుఃఖానికి నువ్వు లోనవుతావో, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అని గీతాచార్యుడు చెప్పాడు. అందుకని ఆయన్ని మనం కృష్ణం వందే జగద్గురుం అన్నాం. అంటే మనకున్నటువంటి చీకట్లు ఏమిటి అని తెలియకుండా జీవితం గడిపేస్తూ ఉంటాం. అలా గడపకండయ్యా, జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ మానవ జన్మ లభించడమే దుర్లభమైనటువంటిది అని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి శంకర భగవత్పాదుల వారు మనకి జగద్గురువు. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అంటున్నాం. ప్రారంభం ఆది గురువు ఎవరు అంటే ఈశ్వరుడు. ఆయన ఏం చెప్పాడు అంటే వేదం చెప్పాడు. వేదం ఏం చెప్పింది అంటే మనిషి జీవన విధానం గురించి చెప్పింది. విత్ అంటే జ్ఞానము. వేదం అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే జ్ఞానముతో జీవనం గడుపుకో. వేదో నిత్యమధీయతాం తద్విదితం కర్మస్వనిష్ఠీయతాం అన్నది శంకర భగవత్పాదుల వారు. అందుకు అంటే వేదం ఎలా చెప్పిందో అలా నీ జీవితం గడుపుకో, అప్పుడు సంతోషంగా ఉంటావు. కానీ ఇందాక ఎవరో చెప్పినట్లుగా వేదము అందరం చదవలేం, అందరికీ రాదు. ఎంతమందిని చదివించగలం వేదం? కానీ సంధ్యావందనం అని పేరు చెప్పి ప్రాతకాలంలో ఒక్కసారి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేస్తే, ఈ సంధ్యావందనము అర్ఘ్యప్రదానము ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి. కేవలం బ్రాహ్మణ సమాజమే కాదు, అందరూ చెయ్యాలి. ఈవేళ ఉదయం నిద్ర లేచాం, ఏమిటి గ్యారంటీ రేపు లేస్తామని? లేదయ్యా అని చెప్తోంది. బుడగ వంటి బ్రతుకు. కాబట్టి ఇవాళ లేపాడు మన్ని భగవంతుడు. ఎవరు లేపారు? హాయిగా నిద్ర పట్టిందండి బాగా అనుకుంటున్నాం. ఎలా తెలుసు నీకు నిద్రలో బాగా నిద్ర పట్టిందని? నిద్ర పడితే మిగతా విషయాలేవి తెలియడం లేదు, కానీ లేచిన తర్వాత బాగా నిద్రపోయానండి అంటున్నావే. అంటే లోపల ఎవరో ఉండి నీకు ఆ విషయం చెప్తున్నారనేటువంటి వెలుతురుని ఈ మాయలో పడి వాణ్ణి మర్చిపోతున్నాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్నాడు. నేను వైశ్వానరుడు రూపంలో నీ శరీరంలోనే ఉన్నానయ్యా. ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి, అందరిలో నేనున్నానయ్యా అన్నాడు. మనం వినట్లా. మనకెందుకంటే మనకు ఆ చీకట్లు కనబట్టల్లా. కనబడవయ్యా అంటారు వ్యాస భగవానుడు. కలౌ కల్మష చిత్తానాం పాపద్రవోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం అన్నారు. వ్యాస భగవానుడు గురువు ఎందుకు అయ్యారు అంటే, కలికాలంలో రాబోయేటువంటి కలికాలం, ఆయన ద్వాపర యుగానికి చెందినటువంటి వాడు, కలియుగానికి చెందినటువంటి వాడు కాడు. ద్వాపర యుగానికి చెందినటువంటి వాడు, కానీ చిరంజీవి. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృపశ్చ పరశురామశ్చ ఏతైతే చిరజీవిన అని 7 చిరంజీవులు. వారిలో వ్యాస భగవానుడు కూడా ఒకరు చిరంజీవి. ఆయన కలౌ కల్మష చిత్తానాం, కలిలో చిత్తశుద్ధి ఉండదు. కలి ప్రభావం ఎందుకుండదు అంటే కలి ప్రభావం అంతే. ఇక్కడ గాలి కల్తీ, నీరు కల్తీ, నేల కల్తీ, దానివల్ల వచ్చే పంట కల్తీ, తినే తిండి కల్తీ, దానివల్ల వచ్చే ఆలోచనలు కల్తీ. అందువల్ల కలవు కల్మష చిత్తానాం అన్నారు. పోని చిత్తం ఒకటి కల్మషం ఉందా? జీవనం ఎలా గడుపుతారు అంటే పాపద్రవోపజీవినాం, పాపములు చేసి సంపాదించేటువంటి డబ్బుతో జీవనం గడుపుతారు. మన చీకట్లు ఎక్కడున్నాయంటే మనం ఏమనుకుంటామంటే పాపం చేయడం లేదు, నేను పుణ్యంగానే బతుకుతున్నాను. గవర్నమెంటే పాపం చేస్తోంది. గవర్నమెంట్ పాపం చేసి 25% ట్యాక్స్ తీసుకోవడం పాపము అని చెప్పింది. 15% కంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పింది గవర్నమెంట్కి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటోంది.
గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం ఎవరిస్తారు? గవర్నమెంటే ఇస్తోంది. కాబట్టి ఏ సొమ్ము వస్తోంది ఇంటికి? పాపపు సొమ్ము వస్తోంది. నేను గవర్నమెంట్ ఉద్యోగం కాదండి, నేను సాఫ్ట్వేర్, నాకు అమెరికాలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇస్తారు జీతం అంటారు. ఎన్ని పాపాలు చేస్తున్నారో మనకు తెలియదు వాళ్ళ గురించి. కాబట్టి వచ్చే రిసోర్స్ అందరికీ ఒకళ్ళగని కాదు, ఆ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపము కలి ప్రభావం వల్ల అంతా కల్మషమయమైంది ఇప్పుడు. కాబట్టి పాపద్రవోపజీవినాం, దీనికి తోడు విధిక్రియా విహీనానాం. గురువుగారు పొద్దున్నే 5ంటికి వెళ్ళిపోవాలండి, సంధ్యావందనం చేయడం కుదరదు. ఫస్ట్ క్వశ్చన్, ఏం చేయమంటారు? కాలధర్మాలని కొన్ని ఉంటాయి, యుగధర్మం అంటూ ఉంటాం దాన్ని. కాలధర్మాలు కూడా కొన్ని ఉంటాయి. రాత్రి వచ్చేటప్పటికి 3 అవుతుందండి, పొద్దున్నే లేవలేను. శరీర ధర్మాలు కొన్ని ఉంటాయి, కాబట్టి సంధ్యావందనం చేయలేను. టూర్లు ఎక్కువ ఉంటాయండి, ఎక్కువ తిరుగుతూ ఉంటాను, నెలకి 3 రోజులు 4 రోజులే ఇంట్లో ఉంటాను, మిగతా 26 రోజులు తిరుగుతూ ఉంటాను, కాబట్టి చేయలేను. వృత్తి ధర్మాలని కొన్ని ఉంటాయి. అంటే ధర్మము మనకి పరిపరి విధాలుగా చెప్పారు. అలాగే మహర్షులు మనకి, వ్యాస భగవానుడు ఏం చేశారంటే ఆయన ఇవన్నీ ఆలోచించారు. ఇవన్నీ ముందే ఊహించి విధిక్రియా విహీనానాం అన్నారు. అంటే చేయవలసినటువంటి విధులు చేయకుండా జీవనం గడిపేస్తూ ఉంటారు. కల్మష చిత్తము, పాపద్రవం మీద ఆధారపడి జీవించటము. ఈ మధ్య హలాల్ హలాల్ అని పెద్ద గోలైతోంది. ఏది తినాలన్నా జాగ్రత్తగా చూసి తినాల్సిన పరిస్థితి. ఎవడో ఉమ్మేసింది మనం ఎందుకు తింటామండి? ఉచ్ఛిష్టము అంటారు దాన్ని. అభక్ష భక్షణ, అభోజ్య భోజన, అలేహ్య లేహన, అపేయాపాన, తిష్టన్మూత్ర, పర్యూషితాన్న భోజన, ఓచ్ఛిష్టాన్న భోజన చెప్తున్నారు మీరు రోజు సంకల్పంలో జపం చేసేటువంటి వాళ్ళు. కానీ కేఎఫ్సీకి వెళ్లి అక్కడ బర్గర్ తింటారు. ఇప్పుడు వారు ఏం చేశాడో మనకు తెలియదు, ఏం పెట్టాడో తెలియదు. ఆచారహీనో నపునంతి వేదాహ అన్నది ఎవరన్నారు ఆ మాట? వ్యాస భగవానుడే అన్నాడు. గురువుగారు గురువుగారు గురువుగారిని ఆయనకి దండేసి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి ఆయన చెప్పింది చేయకపోతే గురువుండి ప్రయోజనం ఏముంది? వ్యాస భగవానుడు ఏం చెప్పాడంటే, నీకు ఆచారాన్ని పాటించవయ్యా, పాటిస్తూ ఈ జీవనం గడుపుకో. ఏమిటి గతి అంటే గోవింద కీర్తనం. అందుకని గతిర్ గోవింద కీర్తనం అన్నారు. సంధ్యావందనం ఋగ్వేదం వాళ్ళకి ఋగ్వేదం, యజుర్వేదం వాళ్ళకి యజుర్వేదం, సామవేదం వాళ్ళకి సామవేదం, అధర్వణ వేదం వాళ్ళకి అధర్వవేదం ఎలా అయితే వేరువేరుగా ఉన్నాయో, ప్రతి వాళ్ళు కనీసంగా లేచి పొద్దున్నే ఒకసారి సూర్యుడికి నమస్కారం చేసి దోసిలి నీళ్లు ఇయ్యవయ్యా, నిన్ను లేపినందుకు కృతజ్ఞతగా అన్నారు. అది మనకి బద్ధకం, ఆయన చెప్పింది వినం. కానీ గురు పౌర్ణమి వచ్చిందంటే మాత్రం వ్యాస భగవానుడికి ఫోటో పెడతాం, ఆయన దండేస్తాం, నమస్కారం పెడతాం, మళ్ళీ ఏడాది తర్వాత కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ రెయిన్ గో అవే అంటుంటాం చూసారు. అలాగా ఏడాది తర్వాత మళ్ళీ దండం పెట్టాలని చూస్తాం. ఈ ఏడాది కాలంలో చేసిన పాపాలన్నీ ఎలా పోవాలి? ఆయనకు తెలుసు ఆ విషయం. అందుకని ఆయన ఆలోచించి 18 పురాణాలు రాసిచ్చారు మనకి. వీటిల్లో ఏదో ఒకటి చదవండి అయ్యా, మీకు ఏది నచ్చితే అది చదవండి, ఏది బాగుంటే అది చదవండి, ఏది ప్రీతి అనిపిస్తే అది చదవండి, ఏది మనసుకు హత్తుకుంటే అది చదవండి, ఏది మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తే దాన్ని చదవండి, పర్వాలేదు, ఏది చదివినా పర్వాలేదు. చదవడానికి టైం లేదండి, పొద్దునే వెళ్ళిపోతాం కదండి. ఆయనకు కూడా వచ్చిందండి డౌట్, ఆయనకే డౌట్ వచ్చింది. నారద మహర్షి ఒకసారి వచ్చి వ్యాస భగవాన్ని చూస్తే ఆయన దిగాలుగా కూర్చొని ఉన్నారట. ఏమిటయా, మహాభారతాన్ని రాశావు, పంచమ వేదంగా గుర్తించబడింది, వేదార్థాలన్నింటినీ కూడా తీసుకుని ఉపనిషద్ వాక్యాలన్నింటికి సంగ్రహించి ఉపనిషత్తులకి బ్రహ్మసూత్రాలు రాశావు, మహాభారతంలోనే భగవద్గీత అనేటువంటి ఉపనిషత్ సారాంశమంతా సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందన పార్థో వత్స శృతి భోక్తం అని ఉపనిషత్ సారాంశమంతా భగవద్గీతలో ఇచ్చావు. ప్రజలందరికీ ఇంత మేలు చేశావు కదా,
సృష్టి విధాతవు యొక్క అనుగ్రహంతో దాతవు, నువ్వు ఇంత దానం ఇచ్చావు అందరికీ, నువ్వెందుకు అంత దిగాలుగా ఉన్నావు? భాగవతంలో మొదలు వస్తుంది ఇది మనకి ఈ శ్లోకం. నువ్వెందుకంత దిగాలుగా ఉన్నావు అంటే 18 పురాణాలు రాసిన మాట వాస్తవమే, పంచమ వేదమైనటువంటి భారతం రచించిన మాట వాస్తవమే, ఉపనిషత్ సారాంశమైనటువంటి గీతామృతం ఇచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ ఎంతమంది చదువుతారు ఇవన్నీ? దానివల్ల ఎంతమంది ప్రయోజనం పొందుతారు? ఇక్కడ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. 18 పురాణాలు చదివిన వాళ్ళు వెనక్కి తిరిగి చూడకండి, వెనక్కి తిరిగి చూడకండి. నాకొక్కడికే అధికారం ఉంది, మీకందరికీ లేదు. ఓకే, కాబట్టి ఆయన తెలుసా విషయం. నేను చెప్పేది ఏంటంటే, మహానుభావుడు వ్యాస భగవానుడు అప్పుడే ఆలోచించాడు, ఇంత రాసినా వీళ్ళందరూ చదవరు, ఎందుకంటే కలిలో జరగబోయేది విధానం వేరు. కాబట్టి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం, రెండు వాక్యాలు తీశారట. మొత్తం 18 పురాణాల్లో నుంచి సారాంశం తీసి, అంటే మనం గనక మార్కెట్లో యాపిల్ తీసుకొచ్చి వాటిని జ్యూస్ చేసి దాంట్లోంచి కాన్సన్ట్రేట్ చేసి, ఎలా అయితే చిన్నపిల్లలకి గబుక్కున తొందరగా బలం వస్తుందని వాళ్ళకి ఆ కాన్సన్ట్రేటే ఇస్తాం, డైల్యూట్ చేయం. పెద్దవాళ్ళు అయిన తర్వాత అరుగుతుందో అరగదో అని కొంచెం డైల్యూట్ చేస్తాం, కానీ వాళ్ళకి ఇంకా అవకాశం ఉంటే దాంట్లో పాలు కలిపి కొద్దిగా గ్లూకోజ్ వేసి బలం రావడానికి ఇవన్నీ చేస్తుంటాము. అలాగా వ్యాస భగవానుడు ఏం చేశారంటే, ఈ అష్టాదశ పురాణాల్లో నుంచి సారాంశం తీశారు. వ్యాసస్య వచనద్వయం, 2 మాటల్లో చెప్పారట. ఈ 2 మాటలైతే కాస్త పట్టుకుంటారు, కాస్త మనసులో ఉంటుంది, దాని పెద్ద చదవక్కర్లేదు, దానికోసం పెద్ద ప్రయత్నము అవసరం లేదు, 2 మాటలే కదా పట్టుకుంటారులే, తరించిపోతారని. ఆయనకి మనం ఇచ్చిందేం లేదు, వ్యాస భగవానుడికి మనం ఏం రాయల్టీ ఇవ్వట్లే. ఇప్పుడు కూడా, ఇప్పుడు ఇవాళ ఒక పుస్తకం రాశామంటే మనం దాని మీద రాయల్టీ క్లెయిమ్ చేస్తున్నాం. వ్యాసుడు వంశం వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం అని వశిష్ఠుల వారి ముని మనవడు వ్యాసుడు, శక్తి మహర్షి యొక్క మనవడు, పరాశరుని యొక్క కుమారుడు, సుఖ మహర్షి యొక్క తండ్రి గారు, ఇలా చెప్పారు పరంపర. ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. అప్పుడు కనుక ఆయన దీని మీద రాయల్టీ అని పెట్టుంటే మరి ఎలా ఉండేదో పరిస్థితి. సరే, ఏమి ఆశించలా ఆయన. ఆశించకుండా అందరూ తరించాలి అని చెప్పి ఆ పురాణాలన్నీ రాసి మనకు అందించారు. అందించి దాంట్లోంచి 2 మాటలు పట్టుకోండి చాలు. ఈ 2 మాటలు ఏమిటి అంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఏదో కేశీదాస్ ట్రస్ట్ తరఫున నేనేదో కనిపెట్టి పట్టింది కాదు ఇది. వ్యాస భగవానుడు ఇచ్చినటువంటిదే పరోపకారార్థమిదం శరీరం అనేటువంటిది. ఆయన ఇచ్చినటువంటి దాన్ని పట్టుకొని వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అన్నారు. ఎవరు ఏది చెప్పినా, ఏది మాట్లాడినా వ్యాసుడు ఇంతకుముందే చెప్పి ఉన్నాడు. మహాభారతం చదివితే దాంట్లో మొట్టమొదటి ఉంటుంది మహాభారతంలో. ఇందులో ఉన్నది ఇంకా మీకు బయటంతా కనబడుతుంది, ఇందులో లేనిది బయటెక్కడా కనబడదు. అంటే మీకు బయట ఎక్కడన్నా చూశారు అంటే అదంతా మహాభారతంలో ఉంటుంది. రామాయణంలో అంత విశిష్టంగా వివరించలేదు, కానీ మహాభారతంలో అంటే దగ్గరగా ఉంది కదా, కలికాలానికి దగ్గరగా ఉంది. మహాభారతం జరిగింది కలికాలానికి దగ్గరగా జరిగింది. కాబట్టి వ్యాస భగవానుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని, కలికాలంలో జరగబోయే వాటిని దృష్టిలో పెట్టుకుని అవన్నీ మనకు అందించారు. అందుకని వ్యాసుడు స్వయం విష్ణు, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. కాబట్టి ఆ భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తాడు ఆ మాట, మునీనాం వ్యాసస్య మహం అని. మునులలో వ్యాసుడిని నేనయ్యా అని విభూతి యోగంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యాస భగవానుడితో ప్రారంభం చేసి, నిజానికి ఈశ్వరుడితో ప్రారంభం చేయాలి. వాళ్ళ పూజ చేస్తే అంత ఓపిక ఉండదు కదయ్యా మీకు, కనీసం ఈయనతో మొదలు పెట్టండి అన్నారు. ఆ మహానుభావుడి
దత్తం, మనకిచ్చినటువంటి వరం. ఇవాళ సనాతన ధర్మంలో మన యొక్క చీకట్లను పోగొట్టడానికి, అక్కడ మొదలెట్టాను నేను. చీకటి అంటే ఏమిటి, మీకు చీకటి అర్థం కావాలి అని. మన చీకట్లలో లేము కదా, లైట్లు ఉన్నాయి కదా అనుకుంటున్నాం. కానీ జీవితానికి చీకటి ఏమిటి, వెలుతురు ఏమిటి అంటే, వెలుతురులో ఏది ఏమిటో తెలుస్తుంది, చీకట్లో ఏమీ తెలీదు. ఏమీ తెలియకుండా ఎందుకు పుట్టామో, ఎందుకు పెరుగుతున్నామో, ఎందుకు ఉద్యోగం చేస్తున్నామో, ఎందుకు సంసారం చేస్తున్నామో, ఎందుకు పిల్లల్ని కంటున్నామో, ఎందుకు వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ వెళ్తున్నామో, ఎందుకు వయసు పెరుగుతోందో, ఎందుకు వృద్ధాప్యం వస్తోందో, ఎందుకు శరీరం పడిపోతోందో కూడా ఆలోచించుకోకుండా జీవనం గడిపేస్తున్నారయ్యా. అది చీకటి. ఆ చీకట్లను పారద్రోలేటువంటి వాడు వ్యాస భగవానుడు. కాబట్టి ఆయనకి నమస్కారం చేయమన్నారు. కొంతకాలం అయిన తర్వాత ఇదంతా మర్చిపోయారు అందరూ, కాలప్రభావం. ఇమం వివస్వతే ప్రోక్తం, కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు స్వయంగా. ఈ భగవద్గీత ఇప్పుడు నీకు చెప్పేది కాదయ్యా అర్జున, ఇదే విషయాలన్నీ నేను స్వయంగా సూర్యుడికి చెప్పాను. మరి మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయన? కాలగర్భంలో హరించుకుపోయింది. ఎందుకంటే చెడు అనేటువంటిది తొందరగా హృదయానికి హత్తుకొని మనస్సుకు నిలుస్తుంది. నిజం నిద్ర లేచే లోపల అబద్ధం 6 గడపలు దాటుతుందని సామెత. మంచి ఎప్పుడు మెల్లగా పెడుతుంది, చెడు తొందరగా పెడుతుంది. సమాజంలో చెడు తొందరగా పట్టుకుంటుంది, మంచికి సమయం పడుతుంది. అందుకని కొంతకాలానికి ఏమైందంటే ఈ మంచంతా తుడుచుకు పెట్టుకుపోయింది, ఎక్కడో ఉంది నీరుగా పిన్నిప్పులాగా, కానీ మర్చిపోయారు అందరూ. అందుకని మళ్ళీ నీకు చెప్తున్నానయ్యా అన్నారు. అలా ఈ మంచి విషయాలను మళ్లీ మళ్లీ చెప్తూ ఉండాలి గనక, సమాజం మర్చిపోయింది గనక శంకరుడే స్వయంగా ఆదిశంకరులుగా ఉద్భవించారు. శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి ఉభయోరపి వివాదేన కింకరే కింకరిష్యసి అని వాళ్ళు శిష్యులు బయట మాట్లాడుకున్నారట. శంకర భగవత్పాదుల వారు స్వయంగా వచ్చి మళ్లీ వీటన్నిటినీ మళ్లీ పునరుద్ధరణ చేసి మళ్లీ బ్రహ్మసూత్రాలు ఆ కాలానికి అనుగుణంగా, ఇప్పుడు కాలానికి అనుగుణంగా బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించారు. భగవద్గీత మీద వ్యాఖ్యానం చేసి ప్రస్థానత్రయం అంటారు వీటిని. అయితే ఇవి మళ్లీ ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకే అర్థమవుతాయి, మామూలు వాళ్ళకి అర్థం కావు గనక వాళ్ళ కోసం అనేకమైనటువంటి స్తోత్రాలు, సౌందర్యలహరి, శివానందలహరి, ఇలాగ షట్పదులు, అష్టపదులు చాలా ఆయన చేసుకుంటూ వచ్చారు. మోహముద్గర స్తోత్రం అని చాలా విశిష్టమైనటువంటిది, నాకు చాలా ఇష్టం. భజగోవిందం అని మీకు అందరికీ తెలుసు ఆ విషయం. దాన్ని భజగోవింద శ్లోకాలు అంటారు. ముద్గరం అంటే కొరడ, దాన్ని భజగోవింద స్తోత్రం అని మామూలుగా మనం అంటాం, కానీ నిజానికి దాన్ని మోహముద్గర స్తోత్రం అనాలి. ముద్గరము అంటే కొరడ, మోహానికి ముద్గరం అంటే కొరడా వంటిది. మోహం అంటే ఏమిటి? లేనిదాన్ని ఉన్నదనుకోవటం మోహం. ఆయనకి వ్యామోహం అండి అంటుంటారు. వ్యామోహము అంటే నిజానికి అది నిజం కాదు, కానీ దాని మీద విపరీతమైనటువంటి ప్రేమ కాంక్ష పెంచుకుంటే అది వ్యామోహం అయిపోయింది. కాబట్టి లేనిది ఉన్నట్టుగా భావించుకొని ఉండేటువంటి మోహానికి ఇది ముద్గరం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతి అని మీకు తెలుస్తుంది, మీరందరూ విన్నదే. అది పెద్ద వెరీ పాపులర్. కానీ ఎంతమంది దాని గురించి ఆలోచన చేశాం? మూఢమతే అంటారు. గోవిందుడు నామం చెప్పవయ్యా. దానికి తెల్లవారుజామునే లేచి చేయాలనేటువంటి నియమం లేదు, దానికి ధోతీ కట్టుకునే చేయాలనేటువంటి నియమం లేదు, స్నానం చేసి చేయాలనేటువంటి నియమం లేదు, భస్మదానం ఉండాలనేటువంటి నియమం లేదు. ఎలా ఉన్నా సరే నామస్మరణం చేసుకోవచ్చు, ఎక్కడున్నా సరే నామస్మరణ చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు.
ఏ స్థితిలో ఉన్నా చేయవచ్చు. డాక్టర్ దగ్గర కూర్చున్నాం, వెయిటింగ్ దగ్గర కూర్చున్నాం, హాస్పిటల్లో ఉన్నాం, డాక్టర్ పిలవాలి, ఇంకా ఊరికే కూర్చునే బదులు నామస్మరణ చేసుకో, తరించిపోతావని చెప్పాడు. అంటే తరుణోపాయము, సులభమైనటువంటి తరుణోపాయములు అందించేటువంటి వారు సద్గురువులు. అటువంటి జగద్గురువులు మనకి వ్యాస భగవానుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణం వందే జగద్గురుం అంటాం, కృష్ణ పరమాత్మ. అలాగే శంకర భగవత్పాదుల వారు, అలా ఆచార్య పరంపరగా వస్తూ 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 ఇప్పుడు శృంగేరి పీఠాధ్యక్షులైనటువంటి ప్రాతస్మరణీయులు భారతీయ తీర్థ మహాస్వామి వారు, అలాగే తత్కర కమల సంజాతులైనటువంటి విరిశేఖర భారతీ స్వామి వారు, వీరు జగద్గురువులు. ఇవాల్టి వందనాలు, నమస్కారాలు, పూజలు, అర్చనలు అన్ని వాళ్లకి సమర్పణ చెయ్యాలి. గురువు తత్వం ఏమిటి? గురువు 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 అంటాం, కానీ మనకు తెలియదు చాలా మందికి. శంకర భగవత్పాదుల వారి జీవితంలో వారి చరిత్ర చదివితే మనకి ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారు. వాళ్లల్లో సునందుడు అనేటువంటి ఒక ఆయన ఉండేవట. ఈ సునందుడికి అత్యంత గురుభక్తి. మిగతా వాళ్ళకు కూడా గురుభక్తి ఉంది, కానీ విత్ సమ్ కండిషన్స్ అప్లై అన్నమాట. కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చిన్నగా ఉంటుంది అలాగా. కానీ మాటి మాటికి గురువు గారు సునందుడిని పిలుస్తున్నారు. సునందుడు గొప్ప ఏమిటి, మన తక్కువ ఏమిటి అనేటువంటి భావన బయలుదేరింది వీళ్ళకి. గురువులంటే అండి ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం. మనకి ఖడ్గమాల చదివే వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. ఖడ్గమాల్లో దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ. ఔఘము అంటే సమూహం. గురుమండలంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే ముందు దేవతా గురువులు, ముందు సదాశివ సమారంభం అంటున్నాం కదా, ముందు ఈశ్వరుడే గురువు. దక్షిణామూర్తి రూపంలో వస్తాడు. విష్ణుమూర్తి గురువు హయగ్రీవుడి రూపంలో వస్తాడు. కాబట్టి గురువులు, దేవతలు కూడా గురుస్థానం వహిస్తారు. వాళ్ళందరినీ అట్లా చాలా మంది దేవతలు ఉన్నారు, చాలా గురు రూపాలు ఉన్నాయి. గురుమండల రూపిణి అని లలితా సహస్రనామంలో అమ్మవారిని స్తోత్రం చేస్తాం. ఈ దివ్యౌగా సిద్ధౌగా గురువులందరూ కూడా ఆ మండలంలో ఉన్నారు అని ఆవిడ నిర్ణయిస్తోంది అని దాని అర్థం అక్కడ. కాబట్టి దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ గురువులు. ఇప్పుడు వ్యాసుడు అంటే అదొక పేరు అనుకునేరు. పేరు కాదు, వ్యాప్తి చెందేటువంటి గోవు మీద వ్యాసం రాయండి అని పిల్లలకు చెప్తాం. అంటే ఏమిటి? వివరించి రాయమని చెప్పి అర్థం వ్యాసం రాయమంటే. అలాగే వివరించి చెప్పేటువంటి వాడు వ్యాసుడు, అదొక పీఠం. ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణుడు, ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు. ఆయన నిజం పేరు అది. కానీ వ్యాసుడు అనేటువంటిది ఒక పోస్టు. ప్రతి ద్వాపర యుగంలో ఒక వ్యాసుడు మారతాడు. వేదాలను మళ్ళీ రాస్తారు, అవన్నీ వివరాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంతకు ముందు ద్వాపర యుగాల్లో పుట్టినటువంటి వ్యాసులందరూ కూడా ఎక్కడున్నారు అంటే సిద్ధౌఘ గురువులుగా ఆకాశ మండలంలో ఉన్నారు. వాళ్ళందరూ దివ్య గురువులు ఎట్లాగో ఉన్నారు, దేవతలు ఉన్నారు ఆ గురుమండలంలో. అలాగే సిద్ధౌఘ గురువులు ఉన్నారు. ఇక్కడ మనకి కనిపించి నడుస్తూ ఉండేటువంటి వారు జగద్గురువులు వంటి వారు, భారతీ తీర్థ మహాస్వామి వంటి వారు ఇప్పుడు మానవౌఘ గురువులుగా ఉండి వాళ్ళు సిద్ధౌఘ గురువులు అవుతారు. అంటే ఈ గురు పరంపరని ఈ దివ్యౌఘ గురువులు, సిద్ధౌఘ గురువులు, మానవౌఘ గురువులు అందరూ కలిపి నడిపిస్తున్నారు. కాబట్టి గురుస్థానంలో కూర్చున్న వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, గురుస్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళకి శిష్యుల విషయాలు అన్ని తెలుస్తాయి. శంకరాచార్యుల వారికి కూడా ఈ శిష్యులు ఇలా అనుకుంటున్నారు అని తెలిసింది.
రమణ మహర్షి జీవిత చరిత్ర చదివితే, అందుకని మహానుభావుల చరిత్రలు చదవాలి, చదివితే మనకు అర్థమవుతాయి విషయాలు. రమణ మహర్షి చరిత్రలో కూడా ఇటువంటిదో ఘట్టం ఉంటుంది. ఆ తర్వాత చెప్తాను, ఇది అయిన తర్వాత చెప్తాను. సో వీళ్ళందరూ చేరి ఈ సునందుడు గొప్పతనం ఏమిటి, ఆయన ఎక్కువ చేస్తున్నారు గురువు గారు అంటే, సరే ఒకరోజు గురువు గారు పిలిచారట. పిలిచి పూర్ణా నది అని, అక్కడ పూర్ణా నది ఉంటుంది కాలడి క్షేత్రం దగ్గర, వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ నదిలో ఎక్కువ నీరు ఉండదు, ఎప్పుడో ఒకసారి వరద వచ్చినప్పుడు తప్ప, లేకపోతే నదిలో నీళ్లు మామూలుగా మోకాళ్లు కూడా మునగనంతగా ఉంటాయి. నీరు అంతే, నీరు ఉంటుంది కానీ మోకాళ్లు కూడా మునగవు, అంతలోతు కూడా ఉండదు. కాబట్టి శిష్యులందరికీ పిలిచి అవతల ఒడ్డున గడ్డి ఉన్నది దర్భ, అది తీసుకురండి అని పంపించారు. సరే నేను ముందని వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళగానే సడన్ గా అక్కడి నుంచి వరద వచ్చింది. వరద వస్తోంది, మీరు వచ్చేయండి అని గురువుగారు యువతల ఒడ్డు నుంచి అరిచారు. వీళ్ళు చూశారు శిష్యులందరూ, వరద ముంచుకొచ్చేసింది, ఇప్పుడు దాటే పరిస్థితి లేదు, ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ సునందుడు అనేటువంటి ఆయన మాత్రం గురువు గారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోవాలి అంతే, ఇంకా వరదన్నా ఏమన్నా ఉండని గురువు గారు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు, గురువాక్యం కర్తవ్యం అన్నారు. సో గురువు గారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోవాలని సునందుడు గబగబా నడవడం మొదలెట్టాడు. వరద వచ్చేస్తోంది, ఆగు ఆగని వెనక నుంచి అరుస్తున్నారు. ఈయన వెళ్ళిపోతున్నాడు. సగం దూరం వెళ్ళాక వరద వచ్చేసింది. ఆయన గురువు ఆజ్ఞని మనసులో పెట్టుకుని దృష్టిలో ఉండి నడుస్తున్నాడు గనక ఆయన వేసిన ప్రతి అడుగుకి కింద నుంచి పద్మము లేచిందట. లేచి ఆ పద్మం మీద కాళ్లు పెట్టుకుంటూ వెళ్లారు. అందుకని ఆయన్ని పద్మపాదాచార్యులు అని బిరుదిచ్చారు. అక్కడి నుంచి మనం కూడా అంటుంటాం పద్మపాదాచార్యుల వారని. అంతకుముందు అసలు ఆయన అసలు నామం సునందుడు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురుభక్తి ఉంది అని మనం అనుకుంటే చాలదు. ఎందుకు చాలదు? మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మనం కొన్ని ఆలోచనలకు పరిబడి, కొన్ని పరిధులకు లోబడి ఆలోచిస్తుంటాం. అది గురువు గారు గుర్తించగలగాలి, అది గురువుకు తెలుస్తుంది. ఆయన ఒకరికి చెప్పారు అంటే ఆ వ్యక్తికి, ఆ పనికి ఆయనకి అర్హత ఉంది కాబట్టి ఆయనకి చెప్పుంటారులే అనేటువంటి ఆలోచన మనకి రాకపోతే వేదనింద, గురునింద, శాస్త్రనింద, దైవనింద, ఈ నాలుగు కూడా విపరీతమైనటువంటి పాపాలకు దారి తీస్తుంది అని చెప్తోంది శాస్త్రం. గురు శబ్దానికి చాలా విశేషంగా వర్ణిస్తాడు ఈశ్వరుడు. అమ్మవారు అడుగుతుంది మనకి, అదొక పెద్ద సబ్జెక్ట్ లేండి, దాంట్లోకి వెళ్తే మళ్ళీ మనకి సమయం ఎక్కువ అవుతుంది. కానీ గురువు అంటే ఒక నిప్పు లాంటి వాడు. ఆ నిప్పుని మనం ఎలా వాడుకోవాలి? వంటకు వాడుకోవాలి. చెయ్యి పెడితే కాలుతుంది, గురువే కదా అనుకుంటే కష్టం. కాబట్టి గురు తత్వాన్ని అర్థం చేసుకుంటే మనం ఇటువంటి ప్రమాదాలు రావు. రమణ మహర్షి గురించి చెప్తా అన్నాను, అదొక్కటి చెప్పి ముగిస్తాను, సమయం అవుతున్నట్టుంది. రమణ మహర్షి గారి జీవితంలో కూడా ఇలాగే ఒక ఘటన జరిగింది. శిష్యులందరూ ఉన్నారు. సరే ఎక్కువ అవుతున్న కొద్దీ వస్తూ ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళు వచ్చారు. ఈ కొత్త పాత అనేటువంటి భావనలు బయలుదేరినాయి. బయలుదేరి గురువు గారు ఈ మధ్య కొత్త వాళ్ళకి చెప్తున్నారు, లేదా గురువు గారు పాత వాళ్ళకే చెప్తున్నారు. గురువు అనేటువంటి వాళ్ళకి అటువంటి ఆలోచనలు ఉండవు. కొత్త పాత, ఎక్కువ తక్కువ అటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఉంటే గురుస్థానం పనికిరాదు, దిగిపోతారు. ఆ గురుమండలం నుంచి పైన ఉన్నటువంటి వాళ్ళు కూర్చొనివ్వరు. ఆ గురుస్థానంలో ఏదో ఒక మిషన్ పెట్టి తొలగించేస్తారు. ఎందుకంటే ఇది ఈ జన్మకు సంబంధించింది ఒక్కటే కాదు, ఈ కార్యక్రమానికి సంబంధించింది కాదు. కాబట్టి ఆయనకి విషయం తెలిసింది, ఇలా ఇలా అనుకుంటున్నారు అని. సరే కొన్ని రోజుల తర్వాత ఒకసారి నడుచుకుంటూ వస్తున్నారట. అంటే గురుతత్వం మీకు అర్థం కావాలని చెప్తున్నా ఇవన్నీ కూడా. గురు పూజ మహోత్సవం అంటే గురువు గారిని ఇక్కడ వచ్చి దండం పెట్టారు అంటే, కాళ్ళు వంచింది ఇక్కడ తల వంచి కాళ్ళు వంచి దండం పెట్టారు అంటే అది వ్యాస భగవానుడికి చెందుతుంది, శ్రీరామచంద్రమూర్తికి కాదు. ఆ భావనతో మనం చెయ్యాలి. సరే రమణ మహర్షి గారికి తెలిసింది ఈ విషయం. ఒక వారం తర్వాత ఒకసారి ఆశ్రమంలో అలా నడుస్తూ ఉంటే
ఆయనకి జంతు ప్రేమ కూడా, కాబట్టి కుక్కలు కూడా చాలా తిరుగుతూ ఉండేవి ఆశ్రమంలో. ఒక కొత్త కుక్క లోపలికి వచ్చిందట. దాన్ని చూసి ఈ పాత కుక్కలన్నీ అరవడం మొదలెట్టినాయి. ఊళ్ళల్లో మనం చూస్తుంటాం, రోడ్ల మీద మనం చూస్తుంటాం కదా, అరుస్తున్నాయి. ఈయనతో పాటు వీళ్ళందరూ శిష్యులందరూ వెనకాల వెళ్తున్నారు గురువు గారితో పాటు. ఒక నిమిషం ఆగి, కుక్కలు కదా కొత్త పాత అని కొట్టుకుంటున్నాయి అని వెళ్ళిపోయారు ఆయన. అంటే వీళ్ళందరికీ ఆ సందేశం వెళ్ళిపోయింది దాంట్లో. మీరు అలా ప్రవర్తించకండి అయ్యా, మీరు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మనుష్యులు అని. అంటే గురుతత్వం ఎలా ఉంటుందంటే ప్రత్యక్షంగా నాయన మీరు కొట్టుకోకండి, కొత్త పాత అని కొట్టుకోకండి అని చెప్పరు. తత్వాన్ని మనం పట్టుకోగలగాలి. ఆ తత్వాన్ని మనం పట్టుకుంటేనే గురు సాన్నిధ్యం మనకు లభిస్తుంది. ఆ తత్వాన్ని పట్టుకోలేకపోతే గురువు నుంచి దూరం అయిపోతాం. ఎక్కడైతే గురువు నుంచి దూరం అయిపోతామో ప్రమాదం ఏమిటి అంటే ఏమీ లేదు, ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ చీకటిలోనే జీవితం గడిచిపోతుంది, అయిపోతుంది. ఎందుకంటే ఎంతకాలం ఉంటుంది? యావత్ పవనో నివసతి దేహే తావత్ కుశలం పృచ్చతి గేహే గతవతి వాయో దేహాపాయో భార్యా బిభ్యతి తస్మిన్ కాయ. ఈ శరీరం మహా ఉంటే 100 ఏళ్ళు ఉంటుంది. ఈ రోజుల్లో 100 ఏళ్ళు ఉండే శరీరాలే లేవు, తక్కువ, చాలా తక్కువ. 90 సంవత్సరాలు. కాబట్టి నీ జీవితం అలా వెళ్ళిపోతుందయ్యా. ఎందుకు పుట్టావో తెలుసుకోవాలి అంటే గురువుని ఆశ్రయిస్తే గురువు ఏం చేస్తాడు అంటే అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ స్టేజ్ నుంచి నిన్ను అన్కాన్షియస్ కాంపిటెన్స్ స్టేజ్కి తీసుకెళ్తాడు. అంటే ఫస్ట్ అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ స్టేజ్ నుంచి కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ లోకి వెళ్ళాలి. కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి కాన్షియస్ కాంపిటెన్స్ కి వెళ్ళాలి. అక్కడి నుంచి అన్కాన్షియస్ కాంపిటెన్స్ కి వెళ్ళాలి. మీరు తేలిగ్గా పట్టుకోవాలంటే మీకు ఉదాహరణ ఇస్తాను. కారు నడపడం నేర్చుకున్నారు. ఎప్పుడు నేర్చుకున్నారు? 18 ఏళ్ళు వచ్చాక నేర్చుకున్నారు. 18 ఏళ్ళు వచ్చేదాకా యు ఆర్ కాన్షియస్లీ ఇన్కాంపిటెంట్. మీకు తెలుసు కారు నడపడం రాదు అని. నడపడం ఏదో ఉంటుంది, ఏదో విధానం ఉంది, దానికి గేర్లు ఉన్నాయి, క్లచ్లు ఉన్నాయి, బ్రేక్లు ఉన్నాయి, కానీ నాకు నడపడం రాదు. కాన్షియస్లీ యు ఆర్ ఇన్కాంపిటెంట్. పిల్లవాడికి ఉపనయనం చేసేదాకా వాడు ఈజ్ కాన్షియస్లీ ఇన్కాంపిటెంట్. సంజావనం ఏదో ఉంటుంది, నాకు రాదు. అంతకన్నా ముందు స్టేజ్ ఒకటి ఉంది, అన్కాన్షియస్ ఇన్కాంపిటెంట్. అసలు కారు నడపాలి అని తెలియాలిగా ముందు. ఏడాది పిల్లవాడు ఉన్నాడు, వాడిని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాం. వాడు తల్లి ఒడిలో పడుకున్నాడు. వాడికి ఏమీ తెలియదు, వాడు ఏమీ చూడ్డు. నాన్న నడుపుతున్నారా, డ్రైవర్ నడుపుతున్నారా, ఇది కారా, ఇది ఇల్లా, ఇది కదులుతుందా కదలదా, దాని గురించి ఆలోచన లేదు. 2-3 ఏళ్ళు వచ్చాక అప్పుడు వాడు చూడడం మొదలెడతాడు. 2-3 ఏళ్ల దాకా నువ్వు పసివాడిగా ఉంటూ అన్కాన్షియస్ ఇన్కాంపిటెంట్ స్టేజ్ లో ఉన్నావు. అక్కడి నుంచి కాన్షియస్ కాంపిటెంట్ కి వెళ్ళావు. ఆ తర్వాత ఎవరో స్కూల్కి వెళ్ళాం, డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టాం. వాడు నేర్పించాడు. వాడు నేర్పించిన తర్వాత నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత వాడు ఒక 4 రోజులు ఏదో నేర్పిస్తాడు. తర్వాత అయిపోయిందండి, మీకు వచ్చింది, నడిపించుకోండి, కాస్త ప్రాక్టీస్ చేయండి, చేస్తే పర్ఫెక్ట్ అవుతారు, వచ్చేస్తుంది అంటాడు. అప్పుడు కారు నడపడం వచ్చిందిరా అని భార్యను కూర్చోబెడతాం పక్కన. సరే, ఆవిడకేం తెలుసు పాపం, ఆవిడ ఏదో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను కారు నడుపుతున్నా, ఇప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? నాకు ఫ్రంట్ రోడ్ మీద ఉండాలి, రేర్ వ్యూ మిర్రర్ మీద ఉండాలి, వెనకాల నుంచి ఏమొస్తున్నాయి, సైడ్ నుంచి ఏమొస్తున్నాయి, ఇవన్నీ చూడాలి. నువ్వు ఇవన్నీ మాట్లాడావంటే నేను కారు నడపలేను, యాక్సిడెంట్ అయిపోతుంది, వద్దు అంటాడు. అంటే కాన్షియస్ కాంపిటెంట్ స్టేజ్. ఐ నో ఐ కెన్ డ్రైవ్ ది కార్, కానీ ఈ కాన్షియస్నెస్ నాకు ఉండాలి. అక్కడి నుంచి ఒక ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు నడిపిన తర్వాత సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కారు నడిపిస్తాడు. అన్కాన్షియస్. పోలీసు వాడు ఆపి చలానిస్తే అప్పుడు నేను సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నానా అని ఇప్పుడు డబ్బులు ఇస్తాడు తప్ప అప్పటిదాకా అన్కాన్షియస్ ఇన్కాంపిటెంట్ వెళ్ళిపోతాడు. మన వేదాంతం ఏం చెప్తుందంటే మనం అందరం కూడా చీకట్లు అంటే అన్కాన్షియస్ ఇన్కాంపిటెంట్ స్టేజ్ లో ఉంటాం. అక్కడి నుంచి ఈ స్టేజ్లు దాటించేవాడే గురువు. నాయన
నువ్వు ఇది చదువు, ఇది చదివితే ఒక స్టేజ్కి వెళ్తావు. ఒకటేసారి డైరెక్ట్ గా వెళ్ళలేం. ఇది ట్రాన్సిషన్ వెళ్లాల్సిందే అందరికీ. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ నుంచి వెళ్ళాలి. అందుకని ఒకరికి భగవద్గీత చదవమంటారు, ఒకరికి హనుమాన్ చాలీసా చదవమంటారు, ఒకరిని సుందరాకాండ పారాయణ చేయమంటారు, ఒకరిని ఆయనకెందుకు రామాయణం చెప్పాడు, నాకెందుకు సుందరాకాండ చెప్పాడు, ఆయనకెందుకు భగవద్గీత చెప్పాడు, నాకెందుకు హనుమాన్ చాలీసా చెప్పాడు అనేటువంటి ఆలోచన చేస్తే గురుతత్వాన్ని అర్థం చేసుకోనట్లే. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో గురువుకు అర్థమవుతుంది నీతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు ఏది చెప్పాడో గురువు అది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు శ్రేయస్సు కలుగుతుంది అని వ్యాస భగవానుడు పాపం ఆయన జీవితమంతా ధారబోసి 18 పురాణాలు, అందులోంచి ఇందాక చెప్పినట్టుగా 2 వాక్యాలు ఇచ్చాడు. ఆ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకోండి తరించిపోతారయ్యా అని చెప్పారు. అటువంటి మహానుభావుణ్ణి ఇవాళ మనందరం కూడా సాంజలిబద్ధ ప్రణామాలతో నమస్కారపూర్వకంగా స్మరించుకోవడం, అదేవిధంగా మనకి అందులో భాగంగా అందించినటువంటి విషయాలు శంకర భగవత్పాదుల వారు కానివ్వండి, ఆచార్య పరంపరగా ఆదిశంకరుడి దగ్గర నుంచి, అందుకని సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అంటాం. అక్కడి నుంచి అస్మదాచార్య పర్యంతాం. ఇది రాసి పెడితే చదువుకుంటే వచ్చే విద్య కాదు. ఎందుకు? అల్గోరిథమ్స్ అని వస్తున్నాయి ఈ మధ్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ రియల్లీ నేదర్ ఆర్టిఫిషియల్ నార్ ఇంటెలిజెంట్, ఇట్ ఈస్ ఓన్లీ ఆటోమేషన్. అది బేసికలీ ఆటోమేషనే, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. నా దృష్టిలో అయితే అది ఆర్టిఫిషియల్ కాదు, ఇంటెలిజెన్స్ కాదు. ఇంకా ఆ స్టేజ్ రాలేదు. బట్ వచ్చింది అనుకుందాం పోనీ కాసేపు. వచ్చినా కానీ హ్యూమన్ ఇంటర్ఫేస్ లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండదు అని వాళ్లే చెప్తున్నారు. దేర్ హ్యాస్ టు బి సమ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అట్ సమ్ పాయింట్ సమ్వేర్. కొంతవరకు ఆటోమేట్ చేయొచ్చు. ఈ ఆటోమేషన్ మన వాళ్ళు మార్చిలు ఎప్పుడో చేసేశారు. ఆయన నువ్వు ప్రతిదానికి గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆయనకు స్తోత్రం చెప్పాడు, మండలం పారాయణ చేయమన్నారు, 40 రోజుల దాకా గురువు దగ్గరికి వెళ్ళకు. ఈ 40 రోజులు యు ఆర్ ఆన్ ఆటోమేషన్ మోడ్. అంతే, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. సో ఇలాగా ఇప్పుడు మనకి కనబడుతున్న విషయాలన్నీ కూడా వ్యాస భగవానుడి దగ్గర నుంచి, శంకరాచార్యుల వారి దగ్గర నుంచి ఆచార్య పరంపరగా మనకు అందిస్తూ మన జీవితాలను తరింపజేస్తున్నారు కనుక సంవత్సరానికి ఒక్కరోజన్నా వాళ్ళని స్మరించండి అయ్యా, వాళ్ళకి నమస్కారం చేయండి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి అని మనకి మహానుభావులు అందించినటువంటి మహత్తరమైనటువంటి ఈ రోజు మనం ఇలా కలుసుకొని ఇలా ఆ వ్యాసస్మరణ అంటే విష్ణు స్మరణే, భగవన్నామ స్మరణ చేసినట్లే. శంకర స్మరణ, శంకరాచార్య స్మరణ అంటే శంకరుడు వారిని స్మరించినట్టే. భగవంతుని స్మరించడానికి మనకు అవకాశం కల్పించినటువంటి కార్యకర్తలందరికీ మరొకసారి అభినందన పూర్వక ఆశీస్సులు అందిస్తూ ధర్మస్య విజయోస్తు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.